ఒకప్పుడు చాలా దట్టమైన అడవి ఉండేది. ఆ అడవిలో ఎత్తైన చెట్లు, చల్లని సెలయేర్లు, అందమైన పూల మొక్కలు ఉండేవి. సింహాలు, ఏనుగులు, జింకలు, కోతులు, నక్కలు, కుందేళ్లు, పక్షులు, ఎన్నో రకాల జంతువులు అక్కడ ప్రశాంతంగా జీవించేవి. ఆ అడవికి సింహేంద్రుడు రాజు. సింహేంద్రుడు బలవంతుడు, కాని ఇతర జంతువులను భయపెట్టే రాజు కాదు. అందరి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేవాడు. అయితే కొన్ని రోజులుగా ఆ అడవిలో ఒక వింత సంఘటన జరుగుతోంది. ప్రతిరోజు రాత్రి ఎక్కడో దూరంగా ఏదో వింతగా అడుగుల శబ్దం వినిపించేది. ఆ శబ్దం ఎవరిదో ఎవరికీ అర్థం కాలేదు. మొదట జంతువులు పెద్దగా పట్టించుకోలేదు. కాని ఒకరోజు ఉదయం ఒక చిన్న జింక కనిపించలేదు. దాని తల్లి అడవి అంతా వెతికింది. నా బిడ్డ ఎక్కడుంది? ఎవరికైనా కనిపించిందా అని కన్నీళ్లతో అడిగింది. ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు. ఆ రాత్రి మళ్లీ అదే శబ్దం వినిపించింది. ఈసారి జంతువులన్నీ భయపడ్డాయి. మరుసటి రోజు మరో జంతువు కనిపించలేదు. అది ఒక చిన్న కుందేలు. ఇక అడవిలో భయం మొదలైంది. ఒకరోజు ఉదయం కోతి మిట్టు నక్క నీలను కలిసింది. నీలా, మన అడవిలో ఏదో జరుగుతోంది. రాత్రి ఆ శబ్దం వినిపించిన తర్వాతే జంతువులు కనిపించకుండా పోతున్నాయి అంది మిట్టు. నాకు కూడా అదే అనుమానముంది. కానీ మనం చూసిన దాని ఆధారంగా ఎవరిని నిందించకూడదు. అప్పుడే అక్కడికి తోడేలు వచ్చింది. క్రూరను చూసిన వెంటనే మిట్టు వెనక్కి వెళ్ళింది. ఇదే అయి ఉంటుంది, జంతువులను తీసుకెళ్తున్నది ఇదే అని అంది. నన్నెందుకు అనుమానిస్తున్నావు? మిట్టు భయపడకుండా. నువ్వు రాత్రిళ్ళు అడవిలో తిరుగుతావు కదా. క్రూర ఏమీ మాట్లాడకుండా అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. కాని నీల మాత్రం అనుమానపడింది. ఆ సాయంత్రం నీల సింహేంద్రుడి దగ్గరకు వెళ్ళింది. రాజా, మనం రాత్రి అడవిని గమనించాలి. సింహేంద్రుడు వెంటనే అంగీకరించాడు. ఆ రాత్రి సింహేంద్రుడు, నీల, మిట్టు, ఏనుగు, గజరాజు కలిసి ఒక పెద్ద చెట్టు వెనుక దాక్కున్నారు. అడవి నిశ్శబ్దంగా ఉంది. చంద్రుడు మబ్బుల వెనుక దాక్కున్నాడు. గాలి చెట్ల ఆకులను కదిలిస్తోంది. కొంతసేపటి తర్వాత టక్ 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 అనే శబ్దం వినిపించింది. మిట్టుగుండె వేగంగా కొట్టుకుంది. వచ్చింది అని నెమ్మదిగా అంది. దూరంగా ఒక నల్లని నీడ కనిపించింది. అది నెమ్మదిగా అడవి లోపలికి నడుస్తోంది. సింహేంద్రుడు దాని వెనుక వెళ్ళాడు. నీల, మిట్టు కూడా వెంటపడ్డారు. ఆ నీడ ఒక్కసారిగా చెట్ల మధ్య అదృశ్యమైంది. ఎక్కడికి పోయింది అని మిట్టు ఆశ్చర్యపోయింది. నీల నేలను పరిశీలించింది. అక్కడ కొన్ని విచిత్రమైన అడుగుల గుర్తులు కనిపించాయి. కాని అవి ఏ జంతువుకి చెందినవిగా అనిపించలేదు. మరుసటి రోజు మరో జంతువు కనిపించలేదు. ఈసారి అడవిలో పరిస్థితి మరింత భయంకరంగా మారింది. జంతువులన్నీ తమ గుహల నుంచి బయటకు రావడం మానేశాయి. పిల్లలను బయటకు పంపడం లేదేదు. నీళ్లు తాగడానికి కూడా గుంపులుగా వెళ్లడం మొదలుపెట్టాయి. సింహేంద్రుడు అన్ని జంతువులను పిలిచి, భయపడకండి, ఆ నీడెవరిదో మనం తెలుసుకుంటాం అన్నాడు. అప్పుడు క్రూర తోడేలు ముందుకు వచ్చింది. రాజా, అందరూ నన్నే అనుమానిస్తున్నారు. కాని నేను ఏ తప్పు చెయ్యలేదు. సింహేంద్రుడు అతని వైపు చూసి, నిన్న రాత్రి నువ్వెక్కడ ఉన్నావు అని అడిగాడు. అడవి చివర్లో ఉన్న కొండ దగ్గర. ఎందుకు? క్రూర కొద్దిసేపు మౌనంగా ఉండి, అది నేను చెప్పలేను. అందరూ ఒకరినొకరు చూసుకున్నారు. ఇప్పుడు అనుమానం మరింత పెరిగింది. ఆ రాత్రి నీల ఒంటరిగా క్రూరను వెతుక్కుంటూ వెళ్ళింది. అడవి చివర్లో ఉన్న కొండ దగ్గర అతన్ని చూసింది. క్రూర ఒక చిన్న గుహలోకి వెళ్తున్నాడు. నీల అతని వెనుక దాక్కుని లోపలికి వెళ్ళింది. అక్కడ ఆమె చూసిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయింది. గుహలో ఒక చిన్న జింక ఉంది, ఒక కుందేలు ఉంది, మరో 2 చిన్న జంతువులు ఉన్నాయి. అన్నీ సురక్షితంగా ఉన్నాయి. క్రూర వాటికి ఆహారం పెడుతున్నాడు. నీలకు ఏమీ అర్థం కాలేదు. ఇవి కనిపించకుండా పోయిన జంతువులే కదా. అప్పుడే క్రూర వెనక్కి తిరిగి నీలను చూశాడు. నువ్విక్కడికెందుకు వచ్చావు? నీల ఆశ్చర్యంగా, ఇవన్నీ ఇక్కడెందుకు ఉన్నాయి? నువ్వే వీటిని తీసుకొచ్చావా? క్రూర నెమ్మదిగా తల ఊపాడు. అవును. ఎందుకు? క్రూర కళ్ళలో కన్నీళ్లు కనిపించాయి. వాటిని కాపాడటానికి. అప్పుడు క్రూర అసలు విషయం చెప్పాడు. కొన్ని రోజుల క్రితం నేను అడవి చివర్లో ఉన్న కొండ దగ్గరికి వెళ్ళాను.
అక్కడ మనుషులు చెట్లను నరికి అడవిలోకి రావడానికి దారి తయారు చేస్తున్నారు. నీల షాక్ అయింది. మనుషులా? అవును, వాళ్ళు రాత్రిళ్ళు వస్తున్నారు, చెట్లు నరుకుతున్నారు, జంతువులను పట్టుకోవడానికి ఉచ్చులు కూడా పెడుతున్నారు. అయితే ఆ శబ్దం? క్రూర తన కాళ్లను చూపించాడు. అతని కాళ్లకు చిన్న ఇనుప ముక్కలు కట్టబడి ఉన్నాయి. వీటిని నేనే కట్టుకునున్నాను. నేను రాత్రిళ్ళు జంతువులను వెతుకుతూ తిరుగుతాను. నా అడుగులకు ఈ ఇనుప ముక్కలు తగిలి టక్ 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 అనే శబ్దం వస్తుంది. నీలకు అసలు విషయం అర్థమైంది. ఆ కనిపించని నీడ భయంకరమైన రాక్షసం కాదు, అది జంతువులను కాపాడుతున్న క్రూర. అయితే నీలకు మరో ప్రశ్న వచ్చింది. మరి ఈ జంతువులను ఇక్కడెందుకు దాచావు? క్రూర చెప్పాడు. మనుషులు అడవిలో ఉచ్చులు పెడుతున్నారు. ఈ చిన్న జంతువులు వాటికి చిక్కిపోతాయని భయపడి రాత్రిలు ఒక్కొక్కటిగా తీసుకొచ్చి ఈ గుహలో దాచాను. నీల కళ్లలో నీళ్లు వచ్చాయి. అందరూ నిన్ను చెడ్డవాడోననుకున్నారు. పర్లేదు, జంతువులు సురక్షితంగా ఉంటే అంతే చాలు. నీల వెంటనే సింహేంద్రుడి దగ్గరకు వెళ్లి జరిగిన విషయమంతా చెప్పింది. సింహేంద్రుడు ఆశ్చర్యపోయాడు. అతను వెంటనే అన్ని జంతువులను తీసుకుని కొండ దగ్గరకు వెళ్లాడు. అక్కడ నిజంగానే మనుషులు పెట్టిన ఉచ్చులు కనిపించాయి. చెట్లు నరికిన ఆనవాళ్లు కనిపించాయి. అందరూ భయపడ్డారు. సింహేంద్రుడు గర్జించాడు, మన అడవిని కాపాడాలి. ఆ రోజు నుంచి జంతువులన్నీ కలిసి అడవిని కాపాడటం ప్రారంభించాయి. ఏనుగులు పెద్ద చెట్ల దగ్గర కాపలా కాశాయి. కోతులు చెట్లపై నుంచి మనుషులు వస్తున్నారో లేదో గమనించాయి. పక్షులు దూరం నుంచి సమాచారం తీసుకొచ్చాయి. జింకలు చిన్న దారులన్నింటినీ పరిశీలించాయి. నక్కలు ఉచ్చులను గుర్తించాయి. క్రూర తోడేలు రాత్రి కాపలాగా నిలిచాడు. కొన్ని రోజుల తర్వాత మనుషులు మళ్లీ అడవిలోకి వచ్చారు. కాని ఈసారి జంతువులన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఏనుగులు పెద్దగా అరవడంతో అడవి మొత్తం మార్మోగిపోయింది. పక్షులు గట్టిగా అరుస్తూ చుట్టూ తిరిగాయి. కోతులు చెట్లపై నుంచి కొమ్మలను కింద పడేశాయి. సింహేంద్రుడు గట్టిగా గర్జించాడు. మనుషులు భయపడి అక్కడ్నుంచి పారిపోయారు. ఆ తరువాత వాళ్లు మళ్లీ ఆ అడవిలోకి రాలేదు. కొన్ని రోజుల తర్వాత అడవిలో పెద్ద సమావేశం జరిగింది. సింహేంద్రుడు అందరి ముందు పక్రూరును పిలిచాడు. క్రూర నెమ్మదిగా ముందుకు వచ్చాడు. సింహేంద్రుడు అతని దగ్గరకు వెళ్లి, క్రూరా, నిన్ను అనుమానించినందుకు నన్ను క్షమించు. క్రూర తల వంచాడు. రాజా, నాకు బాధ లేదు. అప్పుడు సింహేంద్రుడన్నాడు, లేదు, నువ్వు చేసిన త్యాగాన్ని అందరూ తెలుసుకోవాలి. అన్ని జంతువులు క్రూర చుట్టూ చేరాయి. మిట్టుకోతి కన్నీళ్లతో, నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను, నన్ను క్షమించు అంది. క్రూర నవ్వుతూ, నువ్వు నన్ను అనుమానించడం తప్పు కాదు మిట్టు, నిజం తెలుసుకోకుండా తీర్పు ఇవ్వడం మాత్రమే. అందరూ మౌనంగా నిలబడ్డారు. ఆ రోజు నుంచి ఆ అడవిలో ఒక కొత్త నియమం వచ్చింది. ఎవరినైనా చూసి వెంటనే మంచివాడు చెడ్డవాడు అని నిర్ణయించకూడదు. వాళ్ళ వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకోవాలి. కొంతకాలానికి ఆ అడవి మళ్లీ పచ్చగా మారింది. చిన్న జింకలు స్వేచ్ఛగా పరుగెత్తాయి. కుందేళ్లు గడ్డి మైదానాల్లో ఆడుకున్నాయి. కోతులు చెట్ల మీద నుంచి చెట్లకు దూకాయి. పక్షులు పాటలు పాడాయి. క్రూర మాత్రం ప్రతి రాత్రి అడవి అంచున నిలబడి కాపలా కాసేవాడు. అతని అడుగులు పడినప్పుడల్లా అనే శబ్దం వినిపించేది. కాని ఇప్పుడు ఆ శబ్దం విన్న ఏ జంతువు భయపడేది కాదు. ఎందుకంటే అది అడవికి వచ్చిన ప్రమాదానికి గుర్తు కాదు. అది అడవిని కాపాడే ఒక నిజమైన స్నేహితుడి అడుగుల శబ్దం. ఎవరినైనా బయటికి కనిపించే రూపాన్ని బట్టి తీర్పు ఇవ్వకూడదు. నిజం తెలుసుకునే వరకు ఎవరినీ చెడ్డవారిగా అనుకోకూడదు. అలాగే నిజమైన మంచితనం ఎప్పుడూ గొప్పగా కనిపించదు. కొన్నిసార్లు అది నిశ్శబ్దంగా మనల్ని కాపాడుతూ ఉంటుంది.